నమస్తే వెల్కమ్ టు మీడియా డిబేట్ నేను భాగ్యశ్రీ. తెలుగు రాష్ట్రంలో ఆరోగ్య సేవలు బంద్ కానున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఆరోగ్య సేవలు నిలిచిపోయాయి. ఇవాళ అర్ధరాత్రి నుంచి తెలంగాణలో కూడా సేవలకు బ్రేక్ పడనున్నాయి. బకాయిలు చెల్లించాలని అసోసియేషన్లు అల్టిమేటం జారీ చేశాయి. మరి రోగులకు తిప్పలు తప్పవా? అసోసియేషన్ల డిమాండ్ ఏంటి? ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఇలాంటి అంశాలపై ఇవాల్టి మీడియా డిబేట్లో చర్చిద్దాం. ఇవాల్టి డిబేట్లో పాల్గొనడానికి విశ్లేషకులు తాటికెళ్ళ జయరాం గారు, అలాగే కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మిట్ట నర్సయ్య గౌడ్ గారు, అలాగే వైసీపీ రాష్ట్ర నాయకులు కారుమంచి రమేష్ గారు, అలాగే స్పాసా హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ విష్ణురావు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి అందరికీ. నమస్తే. ఎస్ జయరాం గారు, ఇవాళ అటు తెలంగాణలో అటు ఏపీలో ఇటు తెలంగాణలో కూడా ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా బంద్ అయ్యాయి. మరి ఇటు పేద ప్రజల పరిస్థితి ఏంటి? మరి ఇందుకు సంబంధించి ఆల్టర్నేట్గా ఏమైనా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోందా? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు ప్లస్ ప్రేక్షకులకు నమస్కారాలండి. నేను చాలా సందర్భాల లోపల ఇలా ఆరోగ్యశ్రీ కోసమే డిస్కస్ చేశాను. ఇక్కడ ఆరోగ్యశ్రీ విషయానికి వచ్చినప్పుడు రెండు అంశాలు క్లియర్గా మాట్లాడాను. ఆరోగ్యశ్రీ అనేది విస్తృతమైన సేవలు అందించాలి, ఇవ్వాలి అనే ఆశయం ఒకటి సరిపోదు. లేదు అనుకుంటే ఓన్లీ ప్రజలకు ముందు ప్రామిస్ చేసినంత మాత్రం సరిపోదు. దానికి సంబంధించిన నిధులను పూర్తిగా విడుదల చేయాలి. దాన్ని పూర్తి స్థాయిలో ప్రజలు వాడుకునే విధంగా దాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి. ప్రభుత్వం ఆ రెండు చేయటం లేదు. విస్తృతమైన నిధులు ఇవ్వదు, దాన్ని ఆడుకునే ఎట్లా వాడుకోవాలి ఏంటిది అనేది విధానాలు కూడా తెలియదు. ఇట్లా కొన్ని జబ్బులకు ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా ప్రజలు భయపడి ఎక్కడ చేయించుకోవాలో అసలు ఆరోగ్యశ్రీలో ఏది వస్తుందో రాదో తెలియకుండా అనవసరంగా హాస్పిటల్లో చుట్టూ తిరిగేసి వాళ్ళ జీవితాలను కోల్పోవడమే కాదు, ఆస్తులను సర్వం కోల్పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. నా నోటీసులోనే వందలాది విషయాలు ఉన్నాయి. సో ఇదొక అంశం. మరొక అంశం వచ్చేసి అసలు ఆరోగ్యశ్రీని ఎందుకు ఈ విధంగా దీన్ని ఇబ్బంది వాళ్ళంటి విధానాలతో ప్రజలు మొదటి నుంచి ఒకటే చెప్తున్నాను, అసలు విధానాలు పూర్తి స్థాయిలో ఇంతవరకు దానికంటూ ఒక ఫ్రేమ్ చేశారు. ఆ ఫ్రేమ్ ను ఒక రాజకీయమైన ఒక ఎజెండాలో భాగంగా ఇట్లా చెయ్యాలి. ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, సిగ్నల్ రావట్లేదు. ఓకే సార్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ సార్, నర్సయ్య గౌడ్ గారు. కెన్ యు హియర్ మీ? హలో. ఎస్ నర్సయ్య గౌడ్ గారు, ఇవాళ మరి అటు ఏపీలో ఇటు తెలంగాణలో కూడా ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. మరి ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్లో కూడా పూర్తిగా ఆరోగ్యశ్రీ సేవలు అనేవి బంద్ అయ్యాయి. మరి ఈ నేపథ్యంలో కూడా మరోపక్క బకాయిలు చెల్లించట్లేదు, ఈ విషయంలో ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించడం లేదంటూ కూడా అసోసియేషన్కి సంబంధించిన ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఎట్టి పరిస్థితుల్లో బకాయిలు చెల్లించాలి, అనివార్య పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటూ కూడా ఇటు అసోసియేషన్ ప్రతినిధులు చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఏం చేయబోతోంది? వాయిస్ క్లియర్ ఉందా మేడం? సార్ నర్సయ్య గౌడ్ గారు, కొంచెం వెనక్కి కూర్చొని మాట్లాడండి సార్, మీ ఫ్రేమ్ కట్ అవుతుంది. వాయిస్ క్లియర్ ఉందా? మీ వాయిస్ క్లియర్ గా ఉంది సార్, కొంచెం వెనక్కి జరిగి మాట్లాడండి సార్. ఓకే రైట్. ఓకే. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. ఇప్పుడు ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ 471 హాస్పిటల్స్ 1400 బకాయిలు రావాలని ఏదైతే సమ్మె పాట పడతా ఉన్నాయో, నా సైడ్ నుండి కానీ ప్రభుత్వం సైడ్ నుండి కానీ నేను ఒక అప్పీల్ చేయదలుచుకునేది ఏంటంటే, ఆల్రెడీ ప్రభుత్వము నిన్న 100 కోట్ల రూపాయలు వసూలు చేసింది, అది విడుదల చేసింది. మీరు తొందరపడి ఈ ప్రజలకు ఈ సేవలు అందించకపోవడం వల్ల చాలా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి
సానుభూతితోటి మీరు పరిశీలించాలి. ఎందుకంటే ఆల్రెడీ 100 కోట్లు రిలీజ్ అయినాయి. మళ్ళీ 100 కోట్లు రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు అందుబాటులో ఉంది. మీతో చర్చిస్తా ఉంది. అన్ని విషయాలు షేర్ చేసుకుంటా ఉంది. కాబట్టి ప్రజల మీద సానుభూతితోటి 471 ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ ఆలోచించాలే తప్ప కేవలం మీ బాధలు మాత్రమే కాదు, అందరికీ బాధలే ఉన్నాయి. ఎందుకున్నాయి బాధలు అంటే పోయిన గవర్నమెంట్ బకాయిలు పెట్టిపోయింది. వాళ్ళు సరి అయిన టైంలో వాళ్ళు రిలీజ్ చేయకుండా ఇక్కడ పేక మెడలాక పెరిగిపోయింది. కాబట్టి దాంట్లో కొంత వెసులుబాటుతోటి ప్రభుత్వం ఇస్తా ఉంది. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకునైనా ఈ నెట్వర్క్ హాస్పిటల్ ఇమ్మీడియట్లీగా వాళ్ళు ఈ సమ్మె విరమించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే కాకుండా వారికి ఉన్నటువంటి వారి అగ్రిమెంట్కు ఇప్పుడు ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచిన తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చినాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ ట్రస్ట్ తోటి వాళ్ళు మాట్లాడుకుంటే అది సాల్వ్ అవుతుంది. ఏదైనా చర్చల ద్వారా అవుతుంది తప్ప మనం పీఠమూడు వేసుకొని నేను సమ్మె చేస్తా ఏమైనా కానీ ఎన్ని ప్రాణాలైనా పోని అనేది బాగుండదన్న ఆలోచనతో మాత్రమే నేను చెప్తా ఉన్నా. కాబట్టి ప్రభుత్వానికి కూడా క్రంచ్ నడుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా నిన్న 100 కోట్లు విడుదల చేసింది. మిగతాయి కూడా 1400 కోట్లు మాత్రమే ఉన్నది బకాయి. కాబట్టి వాటిని కూడా విడతల వారీగా రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఆలోచన ఏంటంటే పేద ప్రజల కొరకే ఉంది. పేద ప్రజలకు ఆరోగ్యం బాగుండాలనే కదా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచింది. అది కూడా మీరు ఆలోచన చేయాలి కదా. ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ ఓన్లీ నేను ఇంకొక విషయం మీ దృష్టికి తెచ్చేది ఏంటంటే నెట్వర్క్ హాస్పిటల్స్ కు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఓన్లీ ఆరోగ్యశ్రీ సేవలే కాకుండా మీరు జనరల్ సేవలు కూడా ఇస్తారు కదా. మీరు ఒక సానుభూతితోటి ఆరోగ్య సేవలు కొద్దిగా చూస్తూ ప్రభుత్వంతో మెల్లమెల్లగా డబ్బులు తీసుకోవడం వల్ల మీకు పెద్దగా హాని కలగదని నా ఉద్దేశము. కాబట్టి కేవలం వీళ్ళతోటి అంటే ఓన్లీ ఆరోగ్యశ్రీ డబ్బులతోటి మా హాస్పిటల్ నడుస్తుంది అనేది కాదు కదా. నేను ఏంటంటే సానుభూతి కోణంలో ఆలోచించమని మాత్రమే విజ్ఞప్తి చేస్తున్నా. మీకు ఇవ్వద్దు, మీకు రావద్దు, వాళ్ళ ప్రభుత్వం దగ్గర లేవని కాదు. ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బులు రేషనలైజేషన్ తోటి ఖర్చు పెడతా ఉంది. మీకు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా అంటే సెప్టెంబర్ 1 నుంచే మేము దీనికి సమ్మె పోతాం అన్నప్పుడు కూడా మీతోటి మాట్లాడడం, దామోదర్ రాజనోత్సవ గారు మాట్లాడడం జరిగింది, మీకు హామీ ఇవ్వడం జరిగింది. హామీలో భాగంగానే అది కూడా ఏంటంటే ఈ ఫస్ట్ వీక్ అయిపోయింది కదా, ఫస్ట్ వీక్ సెకండ్ వీకే కదా. ఈ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో ఆర్థిక భారం ఉంటుందని మీకు తెలుసు కదా ఎక్స్‌చెకర్ మీద. కాబట్టి ఇప్పుడు థర్డ్ వీక్ లో మీకు ఫోర్త్ వీక్ లో ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్. చిత్తశుద్ధితోటి ఉంది. ఎందుకంటే పేద ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడానికి కదా ఈ గవర్నమెంట్ ఉంది. అందుకే కదా ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. కాబట్టి మీతో చర్చలు జరుపుతా ఉంది, మొండికేస్తలేదు ప్రభుత్వం. ఇవి కూడా ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ దయతోటి వీళ్ళు ఆలోచన చేయాలి. ప్రభుత్వం మీద దయ చూపకపోయినా నర్సయ్య గౌడ్ గారు మరి ఇప్పటికే ఈ విషయంలో అటు ప్రభుత్వంతో ఎన్నిసార్లు చర్చలు జరిపినప్పటికీ సానుకూల స్పందన లేకపోవడంతో ఈ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటూ కూడా ఇటు అసోసియేషన్ కి సంబంధించిన ప్రతినిధులు పేర్కొంటున్నారు. మరి మీరేమంటారు? భాగ్యశ్రీ గారు, నేనేమంటున్నంటే అక్కడ నుండి స్పందన లేదు అనడానికి వీల్లేదు. ఎందుకంటే చర్చలు జరిగిన మాట వాస్తవం, హామీ ఇచ్చిన మాట వాస్తవం. ఇద్దరు షేర్ అంటే ఇటు అసోసియేషన్ ప్రతినిధులు కానీ ప్రభుత్వ ప్రతినిధులు కానీ అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్న మాట వాస్తవం. నిన్న 100 కోట్లు రిలీజ్ చేసిన మాట వాస్తవం. రేపు ఇంకా కొన్ని డబ్బులు రిలీజ్ చేసే మాట వాస్తవం. దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను అదే అంటున్నా, మీకు 2 విషయాలు ఏంటంటే ఓన్లీ ఆరోగ్యశ్రీ సేవల మీదనే హాస్పిటల్ నడవదు, మిగతా జనరల్ సేవలు ఇంకా చాలా విషయాలు ఉంటాయి. కొద్దిగా ఎందుకంటే ఒక సామాన్య మానవులకు మా సైడ్ నుండి కూడా మేము సేవ చేస్తున్నామన్న ఒక దృక్పథంతో మీకు డబ్బులు ఎట్లాగో ఒక రోజు అటు ఇటుగా వచ్చేస్తాయి. కాబట్టి ఆ దయతోటి కూడా ఈ పేద ప్రజలకు సేవలు అందిస్తే బాగుంటది. మీరు బిగుసుకొని కూర్చోవడం వల్ల ప్రభుత్వాన్ని అక్కడ బాగానే ఉంటది, మీరు బాగానే ఉంటారు. కానీ ఎవరైతే రోగులు ఉన్నారో ఆరోగ్యశ్రీ దాని మీద వచ్చిండ్రో వాళ్ళకి ఆపరేషన్స్ కానీ మిగతాయి కానీ మెడికేషన్ దొరకక వాళ్ళ ప్రాణాలు పోయే అవకాశం ఉంది కదా. ఈ ప్రపంచంలో ప్రాణాన్ని మించిన వేరే విలువైంది ఏది లేదు కదా. ఆ ప్రాణం కొరకే కదా ఇన్ని వేషాలు వేసేది. కాబట్టి దయచేసి డాక్టర్లు కానీ ఈ నెట్వర్క్ హాస్పిటల్ ప్రతినిధులు కానీ కొంత సానుకూలంగా ఆలోచన చేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే 100 కోట్లు రిలీజ్ అయినాయి. మీరు అవి ఏ హాస్పిటల్కి ఎంత వస్తాయో తీసుకోండి. మీకు థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ లో మేజర్ అమౌంట్ రిలీజ్ అవుతుంది. ఎందుకు ఈ కష్టం వచ్చిందంటే పోయిన గవర్నమెంట్ తిప్పలు పెట్టి పోయింది. పోయిన గవర్నమెంట్ అన్ని కనుక వాళ్ళు పే చేసిపోతే మేము వచ్చినప్పటి నుంచే ఉంటే మాకు పూర్తి బాధ్యత ఉంది. గవర్నమెంట్ మాది కాబట్టి వాళ్ళు చేసిన మాదే బాధ్యత చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు తొందరపడి ఇది ఇవాళ కొనసాగిస్తా అని కూడా ఒక ప్రకటన చేస్తా ఉన్నారు. అందులో కొంతమంది సానుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తుంది, కొంతమంది వ్యతిరేకంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. నేను అందరికి కూడా సానుకూల వర్గానికి కానీ వ్యతిరేక వర్గానికి కానీ అందరూ కూడా మీరు కూర్చొని మాట్లాడి పేద ప్రజల పక్షాన మీ నిర్ణయం ఉంటే అందరూ కూడా ఆలోచన చేస్తారు, అందరూ కూడా సంతోషపడతారు. డబ్బులు అనేది ఇవాళ వచ్చినా రేపు వచ్చినా మీకు వస్తున్నాయి.
కానీ చనిపోయిన ప్రాణాన్ని అయితే తీసుకురాలేరు కదా. మీరు ఆ కోణములో ఆలోచించి ఈ సమ్మెను విరమింపజేసుకోమని చెప్తా ఉన్నాను. మీకు ఖచ్చితంగా వస్తుంది. మీరు నెట్వర్క్ హాస్పిటల్స్ ట్రస్ట్ రైట్. తోటి ఏదైనా ఉంటే మీరు కూర్చొని మాట్లాడుకోండి, అది సాల్వ్ అవుతుంది. చర్చల ద్వారా ప్రపంచ సమస్యలు మొత్తం చర్చల ద్వారానే అవుతున్నాయి తప్పితే యుద్ధం చేస్తేనో సమ్మె చేస్తేనో అవి వచ్చినవి లేవు. పోయినసారి కూడా మీరు 10 రోజులు సమ్మె చేసిరు, ఆ తర్వాత చర్చల ద్వారానే మీరు హామీ తీసుకొని మీరు విరమించారు. ఈ రోజు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రభుత్వం సైడ్ నుండైనా నా సైడ్ నుండే విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీరు ఈ సమ్మె విరమించండి. మీకు ఆ 100 కోట్ల రూపాయలు రిలీజ్ అయినాయి. మీకు 3rd, 4th వీక్ లో ఇంకా కొంత అమౌంట్ రిలీజ్ చేస్తుంది. గవర్నమెంట్ సానుకూలంగా ఉంది. ముఖ్యమంత్రి గారు మీ విషయంలో, ఈ ఆరోగ్యశ్రీ విషయంలో సానుకూలంగా ఉన్నారు. భయపడవలసిన అవసరం లేదు. కేవలం 1400 కోట్లే ఉన్నాయి. ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని మాత్రం నా సైడ్ నుండి చెప్తాను. రైట్. రమేష్ గారు. ఎస్ రమేష్ గారు, మరి ఇటు తెలంగాణలో అటు ఏపీలో కూడా ఇందుకు సంబంధించి ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా బంద్ అయ్యాయి. మరి ఇటు పేద ప్రజలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క ఇటు ఆ ప్రభుత్వాలు తమకు సానుకూల స్పందన ఇవ్వడం లేదు, బకాయిలు చెల్లించడం లేదు, అందువల్లనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అని అంటున్నారు. మరోపక్క ఏమో అప్పటి కాంగ్రెస్ ఆ ప్రభుత్వంలో రాజీవ్ గాంధీ దీన్ని ప్రారంభించారు. మరి ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కూడా ఆరోగ్యశ్రీ పథకం అనేది కొనసాగింది. మరి ఇప్పుడెందుకు ఈ ఆరోగ్యశ్రీ విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి అనుకోవచ్చు? నమస్తే అండి మేడం గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ పథకాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొట్టమొదటిసారిగా 2006 సంవత్సరంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పేరుతోటి రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ఆ రోజున మొట్టమొదటిగా పైలట్ ప్రాజెక్టుగా ఆయన గుంటూరు, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్గా 2006 సంవత్సరంలో ప్రారంభించి అది సక్సెస్ కావడంతో 2007 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరింపజేసి లక్షలాది మంది రోగులకు, ఆ రోజున ఒక గుండె ఆపరేషన్ చేయించుకోవాలంటే పేదవాడికి గగనమైపోయే పరిస్థితులు ఉన్న రోజుల్లో ఆ రోజున కార్పొరేట్ హాస్పిటల్స్ మెట్లెక్కి పేదవాడు గుండె ఆపరేషన్లు చేయించుకునే పరిస్థితికి తీసుకొచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ పథకాన్ని ఎవరు కూడా ఆపడానికి ప్రయత్నం చేయలేదు. అందరూ కూడా ఖచ్చితంగా, ఎందుకంటే విధిలేని పరిస్థితుల్లో పేదవాళ్ళందరికీ కూడా ఆ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. ఆ పరిస్థితుల్లో ఆ పథకాన్ని ప్రతి వచ్చిన గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా 2009 నుంచి 2014 వరకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఆ తర్వాత 14 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ, 19 నుంచి 24 మధ్య మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది. కానీ ఇక్కడ తేడా ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారి హయాంలో 938 వ్యాధులకు, ఆ రోజున్న వ్యాధుల్లో అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఆ రోజున చికిత్సను అందించడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని సుమారుగా 1500 వ్యాధుల వరకు పెంచడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 ఏళ్ల పరిపాలనలో ఈ ఆరోగ్యశ్రీ మీద 5177 కోట్లు, కేవలం 5177 కోట్లు ఖర్చు పెడితే అందులో మళ్ళీ 700 కోట్ల రూపాయలు బకాయి పెట్టి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన దిగిపోయే టైంకి 2019 సంవత్సరంలో 700 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ మీద బకాయిలు పెట్టి వెళ్ళిపోతే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాధులను 3257 వ్యాధులకు పెంచడమే కాకుండా ఆ ప్రొసీజర్లు, ఎవరికైతే ఈ ప్రొసీజర్లు ఎక్కువ మందికి ఉపయోగపడతాయో ఆ ప్రొసీజర్లను కూడా 3257 ప్రొసీజర్ల వరకు పెంచి ఆయన సుమారుగా 5 ఏళ్లలో ఆరోగ్యశ్రీ కానీ, ఆరోగ్య ఆసరా అంటే మీకు కూడా, ఆరోగ్య ఆసరా అంటే మీకు కూడా తెలిసే ఉంటుంది. ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు 5000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి మందులు అవన్నీ కూడా వాళ్ళు సేఫ్ సైడ్ అయ్యే వరకు కూడా ఇచ్చే ఖర్చును కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భరించడం జరిగింది. దానికోసం 5 ఏళ్లలో 13,421 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ గురించి, 1,466 కోట్ల రూపాయలు ఆరోగ్య ఆసరా కింద మొత్తం 14,887 కోట్ల రూపాయలను జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ మీద ఖర్చు పెట్టడం జరిగింది. ఇందులోనే చంద్రబాబు నాయుడు గారు బకాయి పెట్టిన 700 కోట్ల రూపాయలు కూడా ఇందులోనే ఉన్నాయన్న సంగతి కూడా మీరు మర్చిపోవద్దు అనేది నేను తెలియజేస్తున్నాను మేడం గారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వైద్యాన్ని కార్పొరేట్లకు అప్పచెప్పే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజెస్లో 5 ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. మిగతా 12 మెడికల్ కాలేజెస్ని కూడా ప్రైవేటైజేషన్ చేసే ఉద్దేశంతో, అంటే
కేవలం ఎవరికి పేదవారు అనేవాళ్ళు ఎవరు కూడా ఈ వైద్యాన్ని అందిపుచ్చుకోకూడదు. వాళ్ళందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్స్లో కానీ లేదా ప్రైవేట్ హాస్పిటల్లోనే చేయించుకుని సంపన్నులకు సంపద సృష్టించే ఉద్దేశంతో ఈ రోజున ఆరోగ్యశ్రీని కూడా ఎత్తివేయాలనే ప్రయత్నం చేయుచున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే మనం కూడా తెలియజేయడం జరిగింది. ఇన్సూరెన్స్ స్కీమ్ని మేము ప్రవేశపెడతాం. ఆ ఇన్సూరెన్స్ స్కీమ్లో 2.5 లక్షల వరకు ఫ్రీ, 25 లక్షల వరకు కూడా ఇన్సూరెన్స్ అవైల్ అవుద్దని చెప్పి ఆ స్కీమ్ను మేము ప్రవేశపెట్టబోతున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ రోజున నిజంగా ఆరోగ్యశ్రీ పథకం తీసివేస్తే పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయనేది మాత్రం సుస్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన బకాయిలు 700 కోట్ల రూపాయలు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత 15 నెలల కాలంలో ఈ నెట్వర్క్ ఆసుపత్రులకు ఇచ్చినాయి నాకు తెలిసినంత వరకు 160 కోట్ల రూపాయలు మాత్రమే అనేది నాకు ఉన్న సమాచారం. కాదు అంటే సబ్జెక్టు కరెక్షన్ మీకు ఏదైనా తెలిస్తే చెప్పొచ్చు. ఖచ్చితంగా ఈ రోజున 2500 కోట్ల రూపాయలు ఈ 15 నెలల కాలంలో ఆరోగ్యశ్రీ బకాయిలు చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఈ 15 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసింది. ఈ 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఏమైపోతున్నాయో ఎవరికి తెలియదు. ఎక్కడికక్కడ అన్నీ కూడా ఏ పథకానికి కూడా సరిగ్గా పూర్తి స్థాయిలో అమలు చేయలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున ఆరోగ్యశ్రీకి కూడా 2500 కోట్ల రూపాయల బకాయిలు పెట్టి ఆరోగ్యశ్రీ సేవలన్నీ కూడా నెట్వర్క్ హాస్పిటల్లో నిలిపివేస్తున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు చాలా సిగ్గుపడాలి. ఎందుకంటే ఆరోగ్యశ్రీలో ఎంతోమంది పేదవాళ్ళు వాళ్ళకి నిజంగా హార్ట్ ప్రాబ్లం వస్తే వాళ్ళందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఈ రోజున వైద్యం చేయించుకుంటున్న పరిస్థితుల నుండి వాళ్ళందరినీ కూడా తరిమివేసే పరిస్థితులు రాబోతున్నాయి అనేది సుస్పష్టం అనేది ఆంధ్రప్రదేశ్లో అందరికీ అర్థమవుతుంది. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఆరోగ్యశ్రీని ఖచ్చితంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో కంటిన్యూ చేయాలి. అలాగే ఆరోగ్యశ్రీ పథకాన్ని కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేసి పేదవారి ఆరోగ్య వ్యవస్థను తీర్చాలి అనేది నేను తెలియజేస్తున్నాను మేడం గారు. రైట్. ఇక టీడీపీ రాష్ట్ర నాయకులు కంచర్ల విజయభాస్కర్ గారు మనకు ఫోన్లో అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ చెప్పండి, ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య సేవలు అనేవి పూర్తిగా బంద్ అయ్యాయి. మరి ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నామంటూ కూడా ఆ అసోసియేషన్కి సంబంధించిన ప్రభుత్వాలు చెప్తున్నాయి. మరి మీరేమంటారు? లేదండి, బంద్ కాలేదు. వాళ్ళు బంద్ చేస్తామని చెప్పి ఆరోగ్య సేవలు బంద్ చేస్తాము అని అల్టిమేటం ఇచ్చారనమాట. ఒక వారం రోజుల్లో మీరు ఇది పరిష్కారం చేయకపోతే, బకాయిలు పరిష్కారం చేయకపోతే మేము బంద్ చేయాల్సి వస్తుంది, వైద్య సేవలు నిలిపేయాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. పోతే ప్రభుత్వం చర్చలు జరుపుతా ఉంది, త్వరలో పరిష్కారం అవుతోంది. పోతే దాని గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు. పోతే ఈ కొన్ని గంటల్లోనే ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన బకాయిల్ని ఈ 15 మాసాల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆల్రెడీ చాలా పెద్ద మొత్తంలో చెల్లించింది. ఇంకా కాస్త బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాలెన్స్ విషయంలో కూడా ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు ఇట్లా మేము బంద్ చేయాల్సి వస్తుంది, మిగతా బ్యాలెన్స్ అమౌంట్ కూడా మాకు చెల్లిస్తేనే మేము వైద్య సేవలు కొనసాగిస్తామని చెప్పారు. ఆ నేపథ్యంలో ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. త్వరలో వారి సమస్య పరిష్కారం అవుతుంది. అదేవిధంగా ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేదానికే రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సరికొత్త విధానాన్ని రూపొందించింది. 25 లక్షల రూపాయల వరకు ప్రతి కుటుంబం, 1,63,00,000 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్లో ఈ వైద్య సేవల పథకాన్ని ఉపయోగించుకోవడానికి ఏడాదికి ఒకసారి అవకాశం ఇచ్చింది. అంటే 25 lakhs అనేది మాక్సిమం అమౌంట్. అందులో 2.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ కంపెనీలు భరిస్తాయి. మిగతా అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఆయుష్మాన్ భవ, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్ట్ ఇవి భరించే విధంగా అంతకుముందు 24 గంటల లోపే అనుమతి ఇచ్చేవాళ్ళు. 24 గంటల వరకు సమయం తీసుకునేవాళ్ళు ఒక పేషెంట్ ని అడ్మిట్ చేసుకోవడానికి. ఇప్పుడు అలా కాకుండా 6 hours లోనే పేషెంట్ ని అనుమతిస్తూ చికిత్స స్టార్ట్ చేయాలనే కొత్త ఉత్తర్వులు కూడా వచ్చి ఉన్నాయి. అదేవిధంగా బిల్లుల చెల్లింపులో జరుగుతున్నటువంటి లేట్ ని పరిష్కరించడానికి, ఈ ఆలస్యాన్ని
ఈ ఆలస్యం జరిగాయి కాబట్టి గత ప్రభుత్వంలో మేము చెల్లించాం కాబట్టి ఇంకా మేము వాళ్ళు జగన్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ లోటుపాట్లను సవరిస్తూ ఒకవైపు వాళ్ళ బకాయిల్ని పెరిగిపోయిన బకాయిల్ని అన్ని రకాలుగా చెల్లిస్తూ ఈ కొద్దిపాటి అమౌంట్ ను కూడా చెల్లించడానికి ఒకవైపు కసరత్తు జరుగుతుంది. మరొక వైపు ఈ బిల్లుల చెల్లింపులు ఆలస్యం జరగకుండా ఉండాలనే సదుద్దేశంతోనే 15 రోజుల్లోనే బిల్లులు చెల్లించే ప్రణాళిక 25 లక్షల రూపాయల వైద్య సేవల్లో కొత్తగా చేరుస్తున్నారు. అంటే 15 రోజుల్లోపే చికిత్స ప్రారంభించిన 15 రోజుల్లోపే ఈ బిల్లు గాడు చెల్లించే విధంగా, అంటే ఇప్పుడు ఈ సమస్య గాడు ఈ రూపంలో పరిష్కారం కాబోతుంది. కాబట్టి నిశ్చింతగా ఉండొచ్చు, ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాదు. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు బకాయిల విషయం అన్నారు, ఆ బకాయిలు ఉండకూడదనే ఇప్పుడు కొత్త విధానాన్ని 25 లక్షల రూపాయల విధానాన్ని 15 రోజుల చెల్లింపుల విధానాన్ని తీసుకురాబోతున్నాం. త్వరలో శ్రీకారం చుట్టబోతున్నాం ఆ పథకానికి. అందువల్ల ఇప్పుడు వైద్య సేవలు బంద్ కాకుండా వారం రోజుల లోపు మీరు ఇలా మా బకాయిలు చెల్లించకపోతే మేము ఈ విధంగా వైద్య సేవలు ఆపేయాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు ఒక అల్టిమేటం జారీ చేశారు. ఆ దిశలో కృషి జరుగుతూ ఉంది. అందువల్ల పేషెంట్లు ఎవరు బాధపడాల్సిన పని లేదు. పోతే అదే విధంగా మీడియా సంస్థలు కూడా ఈ సమస్యని అర్థం చేసుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. రైట్ సార్. ఎస్ సార్. జయరామ్ గారు లైన్లో లేరండి. ఎస్ సార్. నర్సయ్య గౌడ్ గారు చెప్పండి. మరి నిన్న చూసుకుంటే విద్యాపరంగా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా కాలేజీలు అనేవి బంద్ చేశారు, నిరసన వ్యక్తం చేశారు. మరి ఇవాళ వైద్యం విషయానికి వస్తే ఆరోగ్యశ్రీ సేవల విషయంలో అనేక సమస్యలు ఉన్నాయి. మరి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటోంది? అసలు అసోసియేషన్ల డిమాండ్లు ఏంటి? ప్రభుత్వం ఏమో లేదు మేము 100 కోట్ల రూపాయలు విడుదల చేసాం, అయినప్పటికీ ఈ నిర్ణయం తీసుకోవడం సరికాదంటూ కూడా ప్రభుత్వ వాదన. మరి ఇటు అసోసియేషన్ ప్రతినిధుల వాదన ఏంటంటే ఖచ్చితంగా మాకు పూర్తిగా బకాయిలు చెల్లించాలి, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నామంటూ కూడా ఈ ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించిన అసోసియేషన్ ప్రతినిధుల వాదన. మీరేమంటారు? భాగ్యశ్రీ గారు, మన డిబేట్ లో ప్రతినిధులు కూడా ఒక ఆయన ఉంటే బాబు వాళ్ళ బాధలు ఏదో చెప్తుండే, అర్థమవుతుండే. ఎందుకంటే వారికి నేను ఒకటే విన్నపం చేసేది ఏంటంటే, చర్చలు జరుగుతున్నాయి, 100 కోట్లు విడుదల చేసిన తర్వాత మీరు ఇంత కఠినమైన నిర్ణయం ఇవ్వాలి, రాత్రి 12 గంటల నుండి మేము బంద్ చేస్తామనే కఠినమైన నిర్ణయం తీసుకోవడం సబబు కాదు. ఇదేదో ఆస్తుల కొట్లాట కాదు, ఇది ప్రాణాల కొట్లాట. ఒక ప్రాణం పోతే తిరిగి తెచ్చేది ఉండదు, ఎవరికి కూడా ఆ ధైర్యం ఆ అవకాశం లేదు. కాబట్టే నేను ఇంతగానం చెప్పాల్సి వస్తుంది. మీరు వేరే ఇప్పుడు కాలేజీ పిల్లలకు ఫీజులు రీంబర్స్ చేయాలి, 600 కోట్లు రిలీజ్ చేస్తామని ప్రభుత్వం చెప్పింది, వాళ్ళు విరమించారు. ఇప్పుడు అది కూడా లేట్ చేసిన పెద్ద ఇది కాదు, వాళ్ళకు కూడా ఇంకెక్కువ ఉన్నాయి, కానీ కొంత ఇచ్చిర్రు. మీకు కూడా 1400 కోట్లలో 100 కోట్లు ఇచ్చిర్రు. రేపు 3rd వీక్ 4th వీక్లో మీకు కొంత ఇస్తారని ప్రభుత్వం చెప్తుంది. అయినప్పటికీ కూడా ప్రజల ప్రాణాలతోటి చెలగాటమడే వృత్తిలో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఎందుకు ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. అందుకనే డిబేట్లో అతను ఉంటేనే మాట్లాడేవాడిని. నేను అంటున్నా, ఒక 1400 కోట్ల రూపాయలతోటి 471 నెట్వర్క్ హాస్పిటల్స్ కు ఎంత భారం ఉంటది? నేను అందుకే స్పష్టంగా చెప్తుండేందంటే, ఓన్లీ ఆరోగ్యశ్రీ సేవలే కాదు కదా మీరు చేసేది, మీకు ఇంకా 1.25 లక్ష ఉంటాయి కదా. మరి ఎందుకు పేద ప్రజల తరఫున మీరు ఆలోచన చేస్తలేరు? ప్రభుత్వం ఇంతగానం రిక్వెస్ట్ చేసినా, ఇంత ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నా, ఇంత ఈజీగా మీరు చెప్పగానే 100 కోట్లు రిలీజ్ చేసినా. కాబట్టి కనీసం నేనేమంటున్నానంటే, సమాజము దృష్టిలో, సమాజ కోణంలో కూడా మీరు డాక్టర్లు, హాస్పిటళ్ళు ఆలోచన చేయాలి కదా. డబ్బులు రేపు ఒక 10 రోజుల తర్వాతనో 20 రోజుల తర్వాతనో మీ డబ్బులు మీకు వస్తాయండి. కానీ 10 రోజుల లోపల పోయిన ప్రాణాలకు ఎవరు ఆన్సర్ చేయాలి? మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి బాధ్యతతోటి మేము మాట్లాడుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. అయ్యా మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడని చెప్తున్నాం. డబ్బులు ఇవ్వాలి కాకపోతే 10 రోజుల తర్వాత వస్తాయి అని చెప్తున్నాం. ప్రాణం పోతే రాదు అని చెప్తున్నాం. మీకు కూడా తెలుసు ఆ విషయాలు. ఇన్ని విషయాలు తెలిసిన మీరు కూడా పేచి పెట్టుకొని ప్రభుత్వంతో యుద్ధానికి దిగడం ఏందండి? నిన్నటికి నిన్న 100 కోట్లు రిలీజ్ అయినాయి, దాని గురించి కూడా మీరు ఆలోచన చేయాలి కదా. ఇది వేరే ఫీల్డ్లో ఉండి మీరు వేరే మాట్లాడితే అది వేరే అనుకుంటాం. కానీ మీరు మీరు ఒక దేవుని తర్వాత దేవుని లాంటి వాళ్ళు, మీరు వైద్యులు అంటే అంతే కదా. ఇప్పుడు వైద్యుడు చేయలేని పని ఇంకో ప్రాణం నిలబెట్టే పని వైద్యుడే చేస్తాడు, వేరే వాళ్ళు చేయలేరు. కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది ప్రభుత్వం, కానీ ప్రభుత్వానికి సంబంధించిన లీడర్లు అందరూ కూడా
కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఈ చిన్న అమౌంట్ గురించి పట్టుబట్టకుండా, ఖచ్చితంగా థర్డ్ ఫోర్త్ వీక్ లో కొంత వస్తుంది, ఆల్రెడీ రిలీజ్ అయింది. మీరు ఇమీడియట్ గా మీరు ఈ సమ్మె అనే దాన్ని విరమించుకోవాలి. విరమించుకొని పేద ప్రజలను ఆదుకోండి. మీరు దేవుడిగా కీర్తించబడతారు, మీ డబ్బులు మీకు వస్తాయి. దయచేసి మీరు ఆలోచన చేయండి. మీరు 100 కోట్లు రిలీజ్ చేసిన తర్వాత కూడా మీరు ఇదే దాని మీద పోవడం వల్ల మంచి కాదు. ప్రభుత్వం మీరు కొట్లాడుకోవడం వల్ల మధ్యన ప్రాణాలు పోతాయి. అది మీరు ఆలోచన చేయమని డాక్టర్లకు చెప్తాను, నెట్వర్క్ హాస్పిటల్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇంతకుముందు పెండింగ్ లో ఉండి అది పెరిగిపోవడం వల్ల కొంత చేయడమైంది. ఇంతకుముందు గవర్నమెంట్ మొత్తం ఇచ్చిపోయి ఉంటే, ఇది మేమే కనుక పెండింగ్ లో పెట్టి ఉంటే అది వేరే ఉంటుండే. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి అంతా మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి వివరించడం జరిగింది. దామోదర్ రాజనరసింహ ఎలా నడుసు ఫస్ట్ 2 వీక్స్ ఏ మంత్రులైనా ఫస్ట్ 2 వీక్స్ ఈ జీతాలు కానీ, భత్యాలు కానీ, ఈ పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి, మీ అందరికి కూడా తెలుసు. కాబట్టి సెకండ్ వీక్ అయిపోయిందో లేదో ఇమీడియట్ గా మీరు సమ్మె అంటే ఎట్లా? ఆగండి, కొద్దిగా మీరు ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందిస్తుంది, మీకు అందుబాటులో ఉంది, మిమ్మల్ని పిలుస్తుంది, చర్చలకు పిలుస్తుంది, మీతో షేర్ చేసుకుంటుంది. మీరు ఇది కూడా ఆలోచన చేయాలి కదా. కాబట్టి దయచేసి నెట్వర్క్ హాస్పిటల్స్ ఇమీడియట్ గా ఈ సమ్మెను విరమించి పేద ప్రజలను ఆదుకోవాలి. ప్రభుత్వం మీకు స్పందించింది కాబట్టి 100 కోట్లు రిలీజ్ చేసింది. మిగతాది కూడా ఇమీడియట్ గా రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఏముందో ఏం లేదో కూడా మీకు దామోదర్ రాజనరసింహ గారితో మాట్లాడినప్పుడు అన్ని వివరాలు మీకు ఇచ్చిన మాట వాస్తవం, మీ అందరికి కూడా తెలుసు. అందులో కొంతమంది సమ్మె చేద్దాం అంటున్నట్టుగా తెలుస్తా ఉంది. వారికి కూడా 2 చేతులెత్తి నమస్కారం చేస్తున్నా, అయ్యా మీరు సమ్మెకు పోకండి, మీరున్న సెక్టార్ కరెక్ట్ది కాదు. ఎందుకంటే ప్రజల ప్రాణాలు నిలిపే సెక్టార్లో ఉన్నారు, సర్వీస్ సెక్టార్లో, డాక్టర్ సెక్టార్లో ఉన్నారు. దయచేసి మీరు సమ్మెకు పోవద్దు అని దండం పెట్టి మరీ వేడుకుంటా ఉన్నా. మీ డబ్బులు మీకు వస్తాయి. మీరు అలాంటి పని చేస్తే ఒక్క ప్రాణం పోయినా దానికి బాధ్యత మీరే అవుతుంది. మేము ఇంతగానం చెప్తా ఉన్నాం. కానీ దయచేసి విరమించండి. రైట్. ఎస్ జయరామ్ గారు చెప్పండి భాగ్యశ్రీ గారు. ఎస్, మరి మరోపక్క ఇటు అసోసియేషన్ల ప్రతినిధుల డిమాండ్లు, ప్రభుత్వ వాదన, మరి ఏం జరగబోతుంది, అసలు ఆ ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోబోతోంది, మరి ఆ ప్రభుత్వాలు ఏవైనప్పటికీ ఇక్కడ ఇబ్బందులు పడుతున్న మాత్రం అల్టిమేటంగా ప్రజలు. మరి ఆల్టర్నేట్గా ప్రజలకు ఏమైనా వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటోందా, లేకపోతే ఈ అసోసియేషన్ ప్రతినిధులే వెనక్కి తగ్గి మళ్ళీ తిరిగి పునః ప్రారంభించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నేను ఇంతకుముందు మనకు నెట్వర్క్ ప్రాపర్ గా లేకుండా కట్ అయిపోయింది. అసలు యాక్చువల్గా ఏంటంటే ప్రభుత్వము ప్రైవేటు యాజమాన్యాల బుజ్జగించడాలు, బతిలాటాలు, ఇంకా ఇప్పుడు నరసన్న లాంటి వ్యక్తులు ప్రజల మీద ప్రేమతోని లేకపోతే ప్రజా ఆరోగ్యం క్షీణించకూడదు అనేది ప్రాధేయపటాలు ఇవన్నీ చేస్తున్నారు. ఇంకా ఇది ఒక స్థాయి నాయకులు, మానవత్వం ఉన్న వాళ్ళు, మనుషులుగా ఆలోచించిన వాళ్ళు. కానీ కొంతమంది అధికారుల దాహానికి తోడుగా దీన్ని కార్పొరేటివ్ హాస్పిటల్కు దీన్ని ఒక అడ్డాగా మార్చారు. ప్రభుత్వాలు దీనికి సిగ్గుపడాలి. ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు దీనికి సిగ్గుపడాలి. నేను ఒక డాక్టర్గా చెప్పేది ప్రతిసారి ఇదే చెప్తున్నాను, మీరు ప్రైవేట్ హాస్పిటల్కు ఆరోగ్యశ్రీ సేవలను ఇవ్వద్దు. ఇది ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్ మాత్రమే ఇవ్వండి. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచండి. మీకు చేత కాకపోతే ఆరోగ్యశ్రీ డబ్బులు అక్కడ పనిచేసి ఆ డబ్బులను హాస్పిటల్కే కేటాయింపులు చేయడానికి డాక్టర్లు రెడీగా ఉన్నారు. నేను తెలంగాణ డాక్టర్ ఫెడరేషన్కి చీఫ్ అడ్వైజర్ని. నేను చాలా సందర్భాల్లో మా డాక్టర్లు చెప్పాను, అట్లా కాదయ్యా మీరు చేయండి అంటే, సార్ మాకు చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మేము ప్రైవేట్కి ఇవ్వమని అడుగుతలేము, గవర్నమెంట్ హాస్పిటల్కి ఇస్తే ఆ సేవలు కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. మరి వీళ్ళ కమిషన్ల కక్కుర్తి కోసం ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కి ఇచ్చేసుకుంటూ ఈరోజు ఆరోగ్యశ్రీ డబ్బులను అడ్డదారిన ఇంకొక రకంగా మింగేసుకుంటూ ఉంటే, ఇంకా కార్పొరేట్ కొన్ని హాస్పిటల్ ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే, కార్పొరేటివ్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ డబ్బులు తిరుగుకుంటూ ఆరోగ్యశ్రీ కేసులు చేసుకుంటూ ఇది ఉచిత సేవలని బోర్డులు పెడుతున్నారు. నేను హాస్పిటల్ పేరు చెప్పను కానీ ఈరోజు ఆ హాస్పిటల్ సిగ్గుపడండి. ఈరోజు ప్రభుత్వంలో ఉండే పెద్దలు, ప్రభుత్వంలో ఉండే ఆఫీసర్లు ఈరోజు పుక్కర సేవ ఇస్తున్నాడా? ఫ్రీ సేవనా? అది వాళ్ళు ఫ్రీ సేవ అని బోర్డు పెడుతున్నారు. ఫ్రీ సేవ కాదు ఇది, ఆరోగ్యశ్రీ సేవ అని బోర్డు పెట్టాలి. మరి మీరు ఏం చేస్తున్నారు? ఏ గాడిదలు కాస్తున్నారు మీరు మాట్లాడకుండా? మీ కళ్ళు దొబ్బినాయా? అంటే మీరు ఇలాంటి ఏంది ఫ్రీ సేవ అంటే అతనేదో మన పుక్కడి సేవ ఇచ్చినట్టు. ఈ ఫ్రీ సేవలో కూడా మతలబు ఉంది. అంటే సొసైటీ లోపల కానీ సర్వీస్ లోపల ఉండే సెక్టార్స్ ప్రతిది కూడా విద్యా వైద్యం లోపల 25% ఉచిత విద్యను అందించాలి. అది దీన్ని చూపిస్తున్నారు. ఇక్కడ డబ్బులు కొట్టేస్తున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, అన్ని సర్వం చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఆరోగ్యశ్రీ వార్డును సపరేట్ గా పెడుతున్నారు, అంటరాని వార్డు లాగా.
అంటరాని తనమే దేశంలో లేదు. ఆ వర్డ్ అంటేనే ఈరోజు శిక్ష. అట్లాంటి దాన్ని సపరేట్ ఆరోగ్యశ్రీ వార్డు లాగా దాన్ని పెట్టేసి ఆ ఫ్రీ వార్డులను బోర్డు పెడుతున్నారు. అంటే ఇంత అన్యాయమా? ఈరోజు రాజకీయ పార్టీలు వాళ్ళ ఎజెండా కోసము, లేకపోతే వాళ్ళ ఓటు బ్యాంకు దానికోసము ఈరోజు ఆరోగ్యశ్రీని అంత దీనంగా చేసి పెట్టేసింది. అది కాదు కదా ఆరోగ్యశ్రీలో. ఆరోగ్యశ్రీ పుట్టినప్పుడు ఆ పుట్టుకకు కారణంలో నేను కీలకంగా దాంట్లో పనిచేశాను. దాంట్లో ఏంటిది ఏం కథ ఉన్నదో అప్పటికి ఇప్పటికీ ఏముండదు. కార్పొరేట్ హాస్పిటల్ బతికించడం కాదు, ఈరోజు పబ్లిక్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కనుక మీరు ప్రజలు వెళ్ళే హాస్పిటల్స్ కనుక బ్రతికించాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచాలి అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటిది? అక్కడ క్లియర్ కట్గా వీటిని గవర్నమెంట్ హాస్పిటల్కే సేవలు అందించే విధంగా చేయండి. అక్కడ మీరు సపరేట్ వార్డుని క్రియేట్ చేసేసి అది పేమెంట్ వార్డు కాబట్టి ఇంకా క్వాలిటీగా చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రభుత్వము ఇస్తుంది కాబట్టి దాన్ని ఇంకో క్వాలిటీగా ఇవ్వండి. క్వాలిటీకి ఒక ఆరోగ్యశ్రీ వాడే కాదు, హాస్పిటల్ మొత్తం క్వాలిటీ చేయొచ్చు ఆ డబ్బులు పెట్టి. మరి అదెందుకు చేయటం లేదు? ఈరోజు ప్రభుత్వము దాన్ని ఎందుకు అడుగుతలేదు అంటే కావాల్సింది కమిషన్లు కావాలి మీ కుటుంబాలకు, మీకు సంబంధించిన వ్యక్తులకు, మీ హాస్పిటళ్లకు. ఈరోజు కుక్కడికి కేసులు వస్తుంటాయి కాబట్టి ఆ కేసుల నుంచి డబ్బులు కొల్లగొట్టుకోవాలి. అది తప్పితే ఈరోజు ఏముంది కనుక ఈరోజు నిజంగా కనుక నేను అప్రిషియేట్ చేస్తున్నాను, చేతులెత్తి మొక్కుతున్నాను మిట్ట నరసయ్య గౌడ్ గారికి. ఒక తెలంగాణ నాయకుడికి కాదు, ఒక మనిషిగా ఆయన ప్రాధేయపడుతున్నాడు. అసలు ప్రాధేయపడాల్సిన అవసరమే లేదు. వాళ్ళ సేవలు ఎవరికి అవసరం లేదు, వాళ్ళ సేవలు ఎవరికి అవసరం లేదు. ఈరోజు గవర్నమెంట్ డాక్టర్లు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గవర్నమెంట్ డాక్టర్స్ మేము చేస్తాం అంటున్నారు. మీరు గవర్నమెంట్ హాస్పిటల్కు మాత్రమే ఆరోగ్యశ్రీని పరిమితం చేయండి. ఆ డబ్బులను గవర్నమెంట్ డాక్టర్లకు రెమ్యునేషన్గా ఇవ్వండి. అదే హాస్పిటల్లో ఉండే డబ్బులను, ఇంకా మిగిలిన డబ్బులను హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి ఇవ్వండి, మిగతా బిల్డింగ్లు కట్టడానికి ఇవ్వండి. దాన్ని ఇంకా ఇంకా ఎక్స్పెన్షన్ చేయండి. దాన్ని ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేయండి మీ చేత అవుతాయి. అది ఏది కావట్లేదు మీకు. అంటే ఈరోజు మీకు దానికి సంబంధించిన తెలియదు. ఒక దొంగలను పట్టుకొని, కొంతమంది దొంగలను, బ్రోకర్లను మీ చుట్టూ పెట్టుకొని ఈరోజు గవర్నమెంట్ ఏజెన్సీస్, గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే ఒక 4-5 చేతుల్లో ఉంటాయా? మిగతా డాక్టర్లు లేరా? ఒక్కని చేతిలో 5 మెడికల్ కాలేజీలు, 5 హాస్పిటల్ ఇన్ఛార్జిగా ఉంటారు. సిగ్గుపడండి అయ్యా మీరు. ఆ దుర్మార్గులకు ఇచ్చేసి, ఆ దగులుబాజులకు, ఆ దొంగలకు ఇచ్చేసి సిగ్గుపడండి. వాళ్ళ పేర్లు కూడా చెప్పగలుగుతాను నేను, ఆ పేర్లు కూడా చెప్తాను. ఆ తెలంగాణ లోపల ఆ దొంగలను పెట్టేసి మీరేం చేస్తున్నారు? డాక్టర్ రాజారావు అంటాడు ఒకడు ఉంటాడు, విమలా థామస్ అని ఒక ఉంటుంది, డాక్టర్ వాణి అనే ఉంటుంది, నాగేందర్ ఉంటాడు. వీళ్ళు మాత్రమే డాక్టర్లా? మిగతా వాళ్ళు కాదా? మిగతా వాళ్ళు చదవలేదా? మిగతా వాళ్ళు ప్రొఫెసర్లు కాదా? మిగతా వాళ్ళు కష్టపడలేదా? 5 ఇన్ఛార్జీలు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? అంటే వీళ్ళు మాత్రం దోపిడీ చేసి మీకు అప్పగిస్తారన్న లెక్కలు. ఈ దొంగలను ఫస్ట్ తీసేయాలి. నేను మొదటి నుంచి చెప్తున్నా, నేను వీళ్ళ మీద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఇంతవరకు గవర్నమెంట్ స్పందించట్లేదు, సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. ఈరోజు గత ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం కానీ, అక్కడ తెలుగుదేశం కానీ, ఇక్కడ కాంగ్రెస్ కానీ, గతించిన వైసీపీ కానీ, గతించిన బీఆర్ఎస్ కానీ, వీళ్ళు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ బతికించడం కోసం తప్పితే ఆరోగ్యశ్రీకి ఉండే మూలాలను తీసిపడేసిండ్రు. దాంట్లో ఉండండి. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ గారు, ఆయనతో నేను కలిసి పని చేశాను. అప్పుడు నేను ఒక యంగ్ డాక్టర్ని, నేను కలిసి పని చేశాను. ఆ డాక్యుమెంట్ని ఎలా రాయాలో నేను రాశాను. ఈ రోజు దానికి ఉండే విలువను ఏం తీసినారు? కార్పొరేట్ హాస్పిటల్కు అప్పనంగా తీసుకొచ్చి అప్పగిచ్చేసి విపరీతంగా కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఆ కొల్లగొట్టే వాళ్ళ లోపల మీ రాజకీయ నాయకుల హాస్పిటల్ లేని, కార్పొరేట్ హాస్పిటల్ ఎవరెవరి చేతులు ఎవరికన్నాయి, అవన్నీ మాకు తెలియని విషయాలు కాదు, ప్రజలకు తెలియని విషయాలు కాదు. ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ అంటేనే ఈ రోజు ఒక దుర్మార్గంగా చూస్తున్నారు ఆ పేషెంట్లను. వాళ్ళ మీద కేర్ లేదు, కాన్సన్ట్రేషన్ లేదు, కనీసం పలకరించే నాదుడు ఉండడు. గొర్రెలాగా తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఆపరేషన్లు చేసి పంపిస్తున్నారు తప్పితే వాళ్ళ మీద ఏ ప్రేమ చూపిస్తున్నారు? మీరు మీ వార్డులను మీద అంటే పెట్టండి. మీ రెగ్యులర్ హాస్పిటల్ లోపల ఆ కేసులను కూడా పెట్టిన వాళ్ళు డబ్బులు ఇస్తున్నారుగా, దాన్ని సపరేట్ వార్డు ఎందుకు? ఆ సపరేట్ ఏరియా ఎందుకు? సపరేట్ దాని ఎందుకు? దానికి కూడా బోర్డులు ఏం పెడుతున్నారు మీరు? ఫ్రీ వైద్యం అని బోర్డు పెడుతున్నారు. మీరైనా ఫ్రీ ఇస్తున్నారా? డబ్బులు కదా తీసుకునేది మీరు. అలాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? మీరు కేసులు ఎందుకు ఇస్తున్నారు? ఆరోగ్యశ్రీ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్కి ఎందుకు మీరు అప్లై చేస్తున్నారు? ఇది పూర్తిగా నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను, మా డాక్టర్లు కూడా చెప్తున్నాను, మీరు ఫస్ట్ దీన్ని చేయాల్సింది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్కు మాత్రమే పరిమితం చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్ బతుకుతాయి, బతికిస్తాయి. హాస్పిటల్ బతుకుతాయి, ప్రజలను బతికిస్తాయి. ఆ మాత్రం కామన్ సెన్స్ మీకు లేకపోతే ఎవడేం చేయలేడు. రైట్. ఎస్ రమేష్ గారు, ఇప్పుడు ఆయన జయరామ్ గారు చెప్పినట్లుగా చాలా విషయాలు ఆయన చెప్పడం జరిగింది. ఆ వాటిలో చాలా వాస్తవాలు ఉన్నాయి.
నిజంగా నరసయ్య గౌడ్ గారు కూడా ఆయన చేతులెత్తి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు తెలంగాణలో. మాకు ఇంకా ఆగలేదు కాబట్టి మాకు ఈ ప్రాబ్లం అనేది ఇంకా వారం రోజుల వరకు అల్టిమేటం ఇచ్చి వాళ్ళు టైం ఇచ్చారు. ఆ టైం ఇవ్వడంతో కొంత ఈ వారం రోజుల్లో ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చూడవలసిన ఆవశ్యకత ఉంది. కానీ ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ ప్రతినిధి గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు అంటారు. ఏ ప్రభుత్వం అయినా సరే ఆటోమేటిక్ గా కంటిన్యూస్ ప్రాసెస్ గా అది బకాయిలు అనేవి వస్తూనే ఉంటాయి. దానికి ఏదో ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప, ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చి 15 నెలల కాలం అయింది. నేను ఇందాకడే అడగడం జరిగింది, 2 లక్షల కోట్ల రూపాయలు ఈ 15 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది. ఆ అప్పుల్లో ఇవాళ 2500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నట్లుగా చెప్తున్నారు. 2500 కోట్ల రూపాయలు ఎంతండి? నథింగ్. అసలు 2 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో 2500 కోట్ల రూపాయలు అసలు పెద్ద ఇదే కాదు. అయినా సరే హాస్పిటల్స్ కి ఆ బకాయిలు చెల్లించకుండా ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎత్తేసి ఆ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఈ రోజున ఎక్కడికక్కడ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే పథకంలో భాగంగానే వాళ్ళకి డబ్బులు చెల్లించకుండా హాస్పిటల్స్కి 15 నెలల కాలంలో 500 కోట్ల బకాయిలు అంటే ఎంత దారుణం అండి. వాళ్ళకి బకాయిలు చెల్లించకుండా ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసే ఉద్దేశంతో ఆయన ముందుకు వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. సరే, ఆయన ఉద్దేశం ఎలా ఉందో ఏంటో, కానీ హెల్త్ స్కీమ్లో రేపొద్దున మొదలుపెట్టిన తర్వాత ఆ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా పేద ప్రజలకు న్యాయం జరగదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఈరోజు ఆరోగ్యశ్రీ పథకంలో మనం వెళ్ళంగానే ఇమీడియట్గా వైద్యం చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఇప్పుడు జయరామ్ గారు చెప్పినట్లు సపరేట్ వార్డులు ఉన్నా, ఇంకోటి ఉన్నా వైద్యం చేస్తున్నారు. కానీ రేపొద్దున హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అప్లై అయిన తర్వాత నిజంగా రేపొద్దున ఆ కన్సల్టేషన్ ఫీజులు కానీ లేకపోతే ఇవన్నీ ముందు కట్టవలసి వస్తుందా? ఎందుకంటే ఇన్సూరెన్స్ వచ్చే వరకు కూడా ఇవన్నీ కూడా ముందుగా మనం పే చేయాలా లేదా ఏంటనేది ఇంకా క్లియరెన్స్ లేదు. ఈ విధానంలో రేపొద్దున నిజంగా మొదలుపెట్టిన తర్వాత పేద ప్రజలకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదురవుతాయి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం. కాబట్టి మేము అందరం డిమాండ్ చేస్తుంది ఏంటంటే వెంటనే ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కన్నా ఆరోగ్యశ్రీ పథకమే మంచి పథకం కాబట్టి అదే ఆరోగ్యశ్రీ పథకాన్ని కంటిన్యూ చేయాలి. వీలైతే నిజంగా జయరామ్ గారు చెప్పినట్లుగా ప్రభుత్వ వైద్యశాలలకు మాత్రమే ఆ ఆరోగ్యశ్రీ పథకాన్ని అప్లై చేసి అక్కడ నిజంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కూడా పెంచితే ప్రజలందరూ కూడా ప్రభుత్వ వైద్యశాలకు వస్తారు, అక్కడ వైద్యం చేయించుకునే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. అంతేగాని ఎంతో ఇదిగా వీళ్ళందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్స్కి ఇవన్నీ కూడా అమలు చేయడంతో వాళ్ళు నిజంగా ఏ స్థాయిలో దోపిడీ జరుగుతుంది అనేది ఇప్పుడు జయరామ్ గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన డాక్టర్గా చూస్తున్నారు కాబట్టి అక్కడ జరుగుతున్న దోపిడీలను ఆయన కళ్ళకు కట్టినట్లు చెబుతున్నారు. ఇంత దోపిడీ జరుగుతున్నప్పుడు ప్రభుత్వాలు కూడా చెక్ చేసుకుని వాటిలో రిఫార్మ్స్ తీసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంది. విజయభాస్కర్ గారు ఇప్పుడు నిజంగా వచ్చారు కాబట్టి నేను ఆయన్ని అడుగుతున్నాను. విజయభాస్కర్ గారు, ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది పేద ప్రజలకు ఉపయోగపడదు అనేది అందరి ఉద్దేశం. దాన్ని ఈ రోజున మీరు ఎందుకు తీసేస్తున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. దాంట్లో మీరు చెప్పడం జరిగింది ఇందాడు కూడా 2.5 లక్షల వరకు ఫ్రీ చేస్తారు, ఆ తర్వాత ఆయుష్మాన్ భారత్లో కలుపుతారు, ఆ తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా జరుగుతుంది అని చెప్తున్నారు. నిజంగా ట్రస్ట్ ద్వారా రేపొద్దున నిధులు రిలీజ్ చేయడానికి వాటన్నిటికీ కూడా ఆ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా లేదా వాళ్ళందరూ ఒప్పుకుంటారా? నిజంగా రేపొద్దున ఇదే పరిస్థితి బకాయిలు చెల్లించకుండా వాళ్ళు ఇదే పరిస్థితి ఎదురైతే రేపొద్దున ఎక్కడికక్కడ, ఎందుకంటే అవన్నీ ట్రస్ట్ ద్వారా వాటి ద్వారా అంటున్నారు, అవన్నీ కూడా రేపొద్దున ఆగిపోతే ఇదే పరిస్థితి రేపు ఎదురైతే ఎంత దారుణమైన పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ పథకం అనేది ఎలా అయిపోతుందో మీరు కూడా ఆలోచించవలసిందిగా నేను కోరుతున్నాను విజయభాస్కర్ గారు. ఎస్ విజయభాస్కర్ గారు చెప్పండి. ఎస్, మరి గత 15 కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలలో ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవల పట్ల కావచ్చు, ఇటు ప్రైవేటు హాస్పిటల్కి సంబంధించి చెల్లించాల్సిన బకాయిల విషయంలో పూర్తిగా నిర్వీర్యం చేసిందంటూ కూడా చెప్తున్నారు. మీరేమంటారు? అదేం లేదండి, ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు అధికారం కోల్పోయేటప్పటికి బకాయిలు ఉన్నాయి.
ఆల్రెడీ బకాయిలు ఉన్నాయి. విజయభాస్కర్ గారు ఈ ఒక్క నిమిషం, రమేష్ గారు. ఈ మధ్యలో అయిన బిల్లులు అన్ని కలిపితే కొంత అమౌంట్ దాంట్లో పెద్ద మొత్తంలో చెల్లించారు. ఇక బ్యాలెన్స్ కొంత ఉంది. ఆ బ్యాలెన్స్ కి సమయ నోటీసు జారీ చేశారు. వారం రోజుల్లోపు బకాయిలు తీర్చకపోతే మేము వైద్య సేవలు నిలిపేస్తామని. ఆ దిశలో కసరత్తు ప్రారంభమైందని చెప్పాను. అదే విధంగా మేము మొదటి నుంచి అసలు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉమ్మడి రాష్ట్రంలో పెట్టిందే ఎన్టీ రామారావు హయాంలో. పోతే వైద్య విధాన పరిషత్ పెట్టింది కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. అదే విధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పెంచింది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. సబ్ సెంటర్లు పెంచింది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. పోతే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పోతే బకాయిలు కూడా ఎక్కువగా పెరిగిపోయాయి కాబట్టి గత అనుభవాల దృష్ట్యా ఆ విధానాన్ని సవరించాలనే ఉద్దేశంతో ఈ నూతన ప్రక్రియకి శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది 25 లక్షలు, ఇది 3 పద్ధతుల్లో ఇన్సూరెన్స్ కార్పొరేషన్స్, అదే విధంగా ఆయుష్మాన్ భవ, ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్ట్, ఈ విధంగా మరి ఇది సత్ఫలితాలను ఇస్తుందని చెప్పేసి ఆశిద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన అయితే జారీ చేసింది. దాని విధి విధానాలు అధికారులు నిర్ణయిస్తున్నారు. పోతే ఆ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత కొంతకాలం అయితే గానీ దాంట్లో లోటుపాట్లు ఏమన్నా ఉంటే మన దృష్టికి రావు. అప్పుడు దాకా మనం ఓపిక పట్టాలా. ఇప్పుడు ఒక సదుద్దేశంతో ఒక కొత్త పథకాన్ని ప్రారంభించినప్పుడు మనం మొదట్లోనే నిరుత్సాహపరచడం సిల్లి సారథ్యం అవుతుంది. కాబట్టి ముందు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ బృహత్తర ప్రణాళిక అమలు కావాలా. అమలైన తర్వాత దాంట్లో లోటుపాట్లు, ఎప్పుడైనా ఒక పథకం లాంచ్ అయిన తర్వాతే కదా మనకి ఎక్స్పీరియన్స్ అయ్యేది. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. అంతేగాని ముందుగానే శాపనార్థాలు పెట్టడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అదే విధంగా ఇప్పుడు నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా ఈ స్కీమ్ లో పెంచుతున్నారు. అదే విధంగా అంటే సుమారు 2493 అనుకుంటాను నెట్వర్క్ హాస్పిటల్స్. అదే విధంగా 3293 ఎన్నో వైద్య చికిత్సలు ఇందులో చేర్చారు. అదే విధంగా ఇంకా భవిష్యత్తులో అవసరమైతే కొత్త వ్యాధులు వస్తున్నాయి, వాటిని కూడా చేర్చాల్సి ఉంటుంది ఈ పథకంలో. కాబట్టి త్వరలో గైడ్ లైన్స్ వస్తే త్వరలో ఈ పథకం ప్రారంభించబోతున్నారు. ప్రారంభం అయిన తర్వాత 1 నెల 2 నెలలు చూస్తే గానీ మనకి ఈ పథకం యొక్క మెరిట్స్ డిమెరిట్స్ అంతుపట్టవు. కాబట్టి అప్పుడు దాకా వేచి చూడాలా. అంతేగాని మనం ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాన్ని వెంటనే మనం ముందుగానే కర్ణుడికి శల్యుడిలాగా మనం శల్య సారథ్యం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసింది. ఆ బకాయిలు కూడా చెల్లించే దిశలో ఉంది. కాబట్టి ఈ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం ఈ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా కృషి చేస్తుంది. అందులో వైద్య శాఖ మంత్రి కూడా బాగా అనుభవజ్ఞుడే ఉన్నాడు. ఆయన కూడా ఉపరాష్ట్రపతి దగ్గర చాలా కాలం ఓఎస్డీగా చేసిన మనిషి. అదే విధంగా రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నాడు. మంచి రచయిత, ఆయనకి సమగ్రమైన అవగాహన ఉంది సత్యకుమార్ గారికి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఈ ఆరోగ్య సేవలకు సంబంధించిన విషయంలో ఎలాంటి ఆందోళన చెందనక్కర్లేదు, ఎలాంటి కలవరపాటుకు అవకాశం లేదు. కాబట్టి కొంతకాలం వెయిట్ అండ్ సీ అనేది నా ఉద్దేశం. రైట్ రైట్ నరసయ్య గౌడ్ గారు చెప్పండి. మరి ఒకవేళ అసోసియేషన్ ప్రతినిధులు ఈ అల్టిమేటంని కానీ విరమించకపోతే మరి ప్రజల పరిస్థితి ఏంటి? మరి ఆల్టర్నేట్గా ఏదైనా వైద్య సేవలు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందా, లేకపోతే బకాయిలు చెల్లించి మళ్ళీ ఆరోగ్యశ్రీ సేవలు పునః ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటోందా? ఏం చేయబోతోంది? నాకు తెలిసి ఈ అంత దూరం వెళ్ళదు ఈ సమస్య. ఎందుకంటే ఆల్రెడీ 100 కోట్లు రిలీజ్ అయినాయి కాబట్టి, మిగతాది చర్చలు జరుగుతున్నాయి కాబట్టి సానుకూలంగా స్పందించి విరమిస్తారని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే అమౌంట్ కూడా ఇవ్వడానికి గవర్నమెంట్ రెడీగా ఉంది, అందుబాటులో ఉంది, అన్ని చెప్తా ఉంది. కాబట్టి ఎందుకంటే పీఠముడు వేసుకుని ఎవరు కూర్చున్నా యుద్ధం పట్టినా ఎవరికి కూడా అంటే ప్రజలకు మంచిది కాదు. కాబట్టి గవర్నమెంట్ సానుకూలంగా ఉన్నప్పుడు వీళ్ళు కూడా సానుకూలంగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మేము అసలే ఇవ్వము, మేము ఇప్పుడు డబ్బులే లేవు, రూపాయి కూడా ఇవ్వమని అంటే అది వేరే విషయం కదా. స్పష్టంగా మీకు మాకు అందరికీ తెలుసు. నేను అందుకే మీ షోలో ఈ తెలంగాణ నుంచి వీళ్ళు ఆ ప్రతినిధి ఏమైనా ఉంటారో వారు ఏం చెప్తారో విందాం అనుకున్నా, కానీ మీరు తీసుకోలే వారిని. కాబట్టి నాకు తెలిసి ఈ సమస్య ఈ రోజు రాత్రికి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. రేపటి నుంచి మేము బంద్ చేస్తామన్న వాళ్ళు మళ్ళీ పునఃప్రారంభిస్తారు సేవలనే నేను ఆశిస్తున్నా. వాళ్ళు కూడా మానవతా దృక్పథంతో ఆలోచన చేస్తారని అనుకుంటున్నా.
అంతే తప్ప ఈ 1400 కోట్లతోటి ఏదో మునిగిపోయి మొత్తం ప్రపంచమే గడగడలాడిపోతుంది, ఇప్పుడు ఇవ్వకపోతే మేము బతకలేని పరిస్థితి అయితే ఏమి ఉండదు. కాబట్టి ప్రభుత్వం కూడా ఇస్తానన్నప్పుడు ఖచ్చితంగా ఈ డాక్టర్లు కానీ ఈ ప్రైవేట్ హాస్పిటల్ నెట్వర్క్ హాస్పిటల్స్ కానీ ఖచ్చితంగా ఆలోచన చేయాలి. అది కూడా మానవతా దృక్పథంతో, అది కూడా పేద ప్రజల సైడ్ నుండి మీరు ఆలోచన చేయక తప్పనిసరి పరిస్థితి. ఎందుకంటే అందరూ కలిసే కదా వాళ్ళ జీవితాలను వాళ్ళకు నయం చేయడానికి మనం ఉన్నాం. అది అంతే తప్ప ప్రభుత్వము మేము మీరు కొట్లాడుకొని పేద ప్రజల జీవితాన్ని ఆగం చేయడానికి కాదు కదా. ఈ మాత్రం ఆలోచన వారికి కూడా ఉంటుందని నేను భావిస్తున్నా. కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడు కొంతమంది అందులో చెడగొట్టే వాళ్ళు కూడా ఉన్నారని పేపర్లో నేను వార్తలు చూశాను. కొంతమంది ఏమో ఎందుకు 100 కోట్లు రిలీజ్ చేసింది ప్రభుత్వం, మిగతాది రిలీజ్ చేస్తుందని చెప్తున్నప్పుడు మనం ఎందుకు ఈ సమ్మె చేయాలని కొంతమంది వాదించినట్టుగా కూడా కొన్ని పేపర్లలో వార్తలు చూశాను. కాబట్టి వారు కూడా మిగతా వారు కూడా ఈ ఆలోచనకు చేసి ఖచ్చితంగా సమ్మె విరమించాలి, విరమిస్తారు. ఖచ్చితంగా ప్రభుత్వం వీళ్ళతోటి సమ్మె విరమింప చేస్తుంది అని నేను భావిస్తున్నా. ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది, చిత్తశుద్ధితో ఉంది, సానుకూలంగా ఉంది. అన్ని రకాలుగా డబ్బులు ఇవ్వడంలో కానీ, వాళ్ళకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడంలో కానీ. కాబట్టి దీంట్లో పెద్ద ఇష్యూ ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. అయినప్పటికీ కూడా నా సైడ్ నుండి నేను వారికి చెప్పేది ఏంటంటే, దయచేసి మీరు పేద ప్రజల ప్రాణాలతోటి చెలగాట మాడొద్దు. ఖచ్చితంగా మీ పైసలు ఇవాళ వచ్చినా 10 రోజుల తర్వాత వచ్చినా అంతే వస్తాయి. కాబట్టి దాంట్లో పెద్ద తేడా ఉండదు. కానీ ప్రాణాలు పోయిన ప్రాణాలు తిరిగి రావనేది మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రపంచంలో అందరికీ తెలుసు. కాబట్టి ఈ కోణములోనైనా మానవతా దృక్పథంతో అయినా పేద ప్రజల పక్షాన్నైనా మీరు ఆలోచన చేసి ఖచ్చితంగా ఈ రోజు రాత్రికి మీరేదైతే తలపెట్టినో ఉపద్రవం దాన్ని విరమించాలని నేను కోరుతా ఉన్నా. ప్రభుత్వం సైడ్ నుండి కానీ, నా సైడ్ నుండి కానీ ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఇక రెండో కీలకమైన విషయం మీ దృష్టికి తీసుకురావాలి. డాక్టర్ జయరామ్ గారు మాట్లాడిన మాటలు చాలా విలువైన మాటలు. ఎందుకంటే వారు ఈ దేశంలో ఉన్నటువంటి దేశాలన్నీ, ఈ ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ తిరిగి వచ్చారు. ఆయన డబుల్ పీజీ హోల్డర్. కాబట్టి ఆయన చాలా విషయాలలో ఈ విషయాలు నిక్కచ్చిగా మాట్లాడతారు. వారు మాట్లాడిన దాంట్లో ప్రభుత్వ హాస్పిటల్స్కి ఇవ్వాలన్న విషయం నా తరఫున నేను కూడా ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా ఒక నివేదిక నేను పంపిస్తా. ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా వారి దృష్టికి తీసుకొస్తా. ఇంకొక విషయం ఏంటంటే, ఈ జయరామ్ గారికి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ చాలా మంది వారికి పర్సనల్ గా తెలుసు. నేను కూడా జయరామ్ గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అయ్యా మీరు పేద ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడిన దాంట్లో నిజం ఉంది కాబట్టి దామోదర్ రాజనరసింహ నాకు తెలిసి మీకు చుట్టమే అవుతారు. మీరు దయచేసి వారి దగ్గరకు ఒకసారి వెళ్ళి మీ సైడ్ నుండి కూడా కొంత నివేదిక ఇచ్చి ఇట్లా చేస్తే బాగుంటుందని సూచనలు చేయండి. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా ఇది ఇంప్లిమెంట్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జయరామ్ గారికి పేద ప్రజల పక్షాన మాట్లాడినందుకు, ప్రభుత్వానికి సూచన చేసినందుకు నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. అదేవిధంగా ఈ డాక్టర్ నెట్వర్క్ హాస్పిటల్స్కు కూడా నేను మరొకసారి విన్నపం చేసేది ఏంటంటే, దయచేసి మీరు ఈ ఉపద్రవాన్ని తలపెట్టొద్దు, మీ డబ్బులు మీకు వస్తాయి, దయచేసి సమ్మె విరమించుకోండి, పేద ప్రజల పక్షాన ఆలోచన చేసి విరమించుకోండి. ప్రభుత్వము అందరి ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మా ప్రభుత్వం, అందరి ప్రభుత్వం, అందరికి అనుకూలంగా ఉంది. నర్సయ్య గారు, మరి ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఒక్క నిమిషం మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు పూర్తవుతోంది. మరి 21 నెలల్లో ఆరోగ్యశ్రీకి సేవలకు సంబంధించి ఎలాంటి బకాయిలు చెల్లించలేదంటున్నారు. మరోపక్క ఇటు ప్రజలేమో మాకు ప్రజాపాలన కావాలి, మాకు ఏవైతే అవసరమో ఆ సంక్షేమ పథకాలు అందించే ప్రభుత్వం మాకు కావాలి అని చెప్పి ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. మరి ఇవాళ అదే ప్రజా ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. అల్టిమేట్ గా ప్రభుత్వాలు ఏవైనా కూడా ప్రజలు ఇక్కడ సఫర్ అవుతున్న పరిస్థితులు చూస్తున్నాం. భాగ్యశ్రీ గారు, ఇది ప్రజా ప్రభుత్వం అని ఎందుకు అంటున్నామంటే, ప్రజల కడుపు చూస్తుంది కాబట్టి, ప్రజల ఆరోగ్యం చూస్తుంది కాబట్టి, ప్రజల కడుపు చూస్తుందని నేను ఎందుకన్నంటే, చరిత్రలో మొట్టమొదటిసారి ఎవరు కూడా చేయనటువంటి పని రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ సన్న బియ్యం ఇచ్చి ఆదుకుంటా ఉంది. ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తే 5 రూపాయలకు 6 రూపాయలకు అమ్ముకుంటే ధాన్యం మిల్లు చేసి రివర్స్ వచ్చి ఏం చేసేవాళ్ళు మనందరికీ తెలుసు. ఈ రోజు ప్రతి ఇంట్లో ఇంతకు ముందు 89 లక్షల తెల్ల కార్డులు ఉంటే ఈ రోజుకు 1,01,022 చిల్లర కార్డులు ఎంతో ఉన్నాయి. అంటే ప్రతి గృహానికి కూడా ఈ సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, పేద ప్రజలను ఆదుకుంటా ఉన్నాం. వైద్యానికి సంబంధించి ఇంతకుముందు ఆరోగ్యశ్రీకి సంబంధించి 5 లక్షల రూపాయలు ఉంటే దాన్ని 10 లక్షల వరకు పెంచినాము. కాబట్టి పేద ప్రజల పక్షాన మేము ఆలోచిస్తున్నాం అనేది వాస్తవమే కదా. వారికి ఉన్నట్టు చెప్తూ మాయ మాటలు చెప్పకుండా, నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పకుండా చెప్పిన దాంట్లో కొద్దిగా ఒక నెల అటు ఇటు అయినా టైము ఖచ్చితంగా చేసుకుంటూ వస్తాను. ఇలా విద్యలో కూడా
40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి 2 సంవత్సరాల్లో 40,000 కోట్ల రూపాయలు విద్యా వ్యవస్థ మీద ఖర్చు పెట్టినని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఈ వైద్యం ఈ వైద్యం మీద ఖచ్చితమైన దృష్టి ఉంది. ఎందుకంటే రాజనరసింహ గారు వారితోటి మీరు కానీ ఎవరు కానీ నేను కానీ మాట్లాడితే వాళ్ళ విషయం తెలుస్తుంది, ఎంత సాఫ్ట్గా, ఎంత స్పష్టంగా, ఎంత సానుకూలంగా ఉంటారో ప్రజల వైపని. కాబట్టి పేద ప్రజలు ఆగమైతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అనేది రాజకీయ విమర్శ. రాజకీయ విమర్శలు ఎంజైనా చేయొచ్చు. ఇప్పుడు నేను 100 చెప్తాను, ఎందుకంటే సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నా కాబట్టి కన్ఫైన్ అయినా. లేదు అంటే నేను 100 విమర్శలు చేస్తా గత ప్రభుత్వం మీద. ఎందుకంటే వారు చేసింది ఏం లేదు. వాళ్ళు 69,500 కోట్ల రూపాయల అప్పు ఉంటే 8 లక్షలు 9 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసింది. దాని వడ్డీలకు కిస్తీలకు ఎంత పోతుందో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ప్రతిసారి చెప్తా ఉన్నారు. మా గవర్నమెంట్ వచ్చినప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ లో ఎన్ని అప్పులు ఉన్నాయో శ్వేతపత్రం వేసి మేము చూపించినాం. మేమేం దాచుకోలే, ఉన్న వాస్తవాలు చెప్తా ఉన్నాం. చెప్పిన దాంట్లో ఉన్న దాంట్లో ఖచ్చితంగా అందరికీ మేము ప్రకటించిన ప్రతి పథకాన్ని అమలు చేస్తా ఉన్నాం. పేద ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. ఇలా ఆడపడుచులకు మేము బస్సు ఫ్రీ ఇచ్చినాం. ఇలా హాయిగా వాళ్ళు ఎంజాయ్ చేసి వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు. ప్రతి ఇంటికి కొంత అమౌంట్ వస్తూ ఉంది. 200 యూనిట్ల విద్యుత్ మేము ఫ్రీ ఇస్తా ఉన్నాం. తర్వాత 500కే గ్యాస్ బండ ఇస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక ఇంటికి ఆదుకునే విషయాలే కదా, పేద ప్రజలకు ఆదుకునే విషయాలే కదా. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు హాయిగా నవ్వుకుంటున్నారు, హాయిగా కడుపు నిండా తింటున్నారు, ఇలా లైట్ వేసుకుంటున్నారు, రోడ్డు మీద నడుస్తూ ఉన్నారు, గ్యాస్ బండ తెచ్చుకుంటా ఉన్నారు. ఏ కోణంలో చూసినా ఇది రామరాజ్యమే. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ రామరాజ్యమే. రాజకీయ విమర్శలు తప్ప ఏ విమర్శలు కూడా కరెక్ట్ కాదు. ఈ రోజు వీళ్ళు నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా మేము సమ్మె చేస్తామంటే 100 కోట్లు ఇమీడియట్లీ రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం రామరాజ్యం కాకపోతే ఏ రాజ్యం అవుతుంది? పేద ప్రజలకు అక్కడ ఇక్కడ కొంత లేదా ఉంటే ఉండవచ్చు, కానీ ఏ రామరాజ్యంలో కూడా చివరి వ్యక్తి కూడా హాయిగా నవ్వుకున్నాడని మనం చెప్పలేము. మెజారిటీ ప్రజలు మాక్సిమం సాచురేషన్ పాయింట్ లో రామరాజ్యం నడుస్తా ఉంది, రేవంత్ రెడ్డి గారి రాజ్యం నడుస్తా ఉంది. కాబట్టి ఎవరైనా విమర్శలు చేస్తే అది రాజకీయ విమర్శలే. యూరియా మీద విమర్శలు చేస్తా ఉన్నారు. పోయినసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చెప్పులు చేత పట్టుకొని లైన్లో నిలబడ్డ ఎన్ని వరుసలు ఎన్ని ఫోటోలు కావాలి నా దగ్గర ఉన్నాయి. కాబట్టి అది గట్టెక్కినాక ఓడెక్కినాక ఓడేనాక బోడం వల్ల అన్నట్టు అన్ని రాజకీయ విమర్శలు చేస్తే మేము చేయలేక కాదు, లక్షల విమర్శలు చేయగలుగుతాం మేము. కానీ నేను ఆ విషయానికి ఓదార్చుకోలే. నేను నెట్వర్క్ హాస్పిటల్స్ చెప్పేది ఎందుకంటే ప్రాణం గురించి మీరు డిబేట్ పెట్టిరు, మిమ్మల్ని అభినందించాలి. ఎందుకంటే వాళ్ళు సేవలు బంద్ చేస్తే ఖచ్చితంగా కొన్ని ప్రాణాలు గాల్లో కలుస్తాయి. ఆ ఉద్దేశంతో మీరు కూడా పెట్టుంటారు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఆ విషయం మీద మాత్రమే నేను ఇంత ఘనం మాట్లాడవలసి వస్తుంది. లేదు అని అంటే వేరే విషయం అయితే, వ్యాపార విషయం అయితే వేరే ఉంటది. ప్రాణాల విషయం అయినప్పుడు మీరైనా నేనైనా ఎవరైనా స్పందించక తప్పదు. ఇలా జయరాం గారికి మీరు చెప్పిరని నేను చెప్పినా, వారు అంతగానం అడ్వైజ్ చేసిరు. ఎందుకు చేసిరు? పేద ప్రజల పక్షాన ప్రతిరోజు కొట్లాడతాడు ఆయన. కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని నెట్వర్క్ హాస్పిటల్స్ ఖచ్చితంగా సమ్మె విరమించాలి. వాళ్లకు రావాల్సిన డబ్బులు ఖచ్చితంగా మీరు వసూలు చేసుకోండి, గవర్నమెంట్ కూడా ఇస్తుంది. మా తరఫున కూడా మేము సూచన చేస్తాం, మేము కూడా నివేదిక పంపిస్తాం ముఖ్యమంత్రి గారికి. నేను కలుస్తా, ఖచ్చితంగా వ్యక్తిగతంగా కలిసి కూడా చెప్తా. కాబట్టి మీరు తొందరపడి పేద ప్రజల ప్రాణాలతోటి ఆడుకోవద్దని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తాను.